సంతని ఎదవ సంతని చస్తున్నాను ఈడితోటి. ఒక్క మాట అంటో ఏమంటావు ఎదవని. ఒరే బారెడు పొద్దెక్కి ఇంకెట్టగా పడుకున్నావేరా? నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే. ఒరే నువ్వు వస్తున్నావా లేదా? ఎక్కడ చెప్పకుండా చెప్పను, నువ్వు వస్తున్నావా లేదా? ఒరే లే. ఇట్టాగే వస్తున్నావా? మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని శుభ్రంగా తయారైరా. ఏంటమ్మా నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి మొక్కుకోవడం కాదురా, మీ మావతో తగు పెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సింది ఏంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడికి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇగా మనతో పెట్టుకుంటే పంచాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే. ఊళ్ళోకి వచ్చేసాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని కాస్తంత దర్జాగా వెళ్తూ దర్జాలు దేనికి? మనం వెళ్ళేది ఏమైనా పెళ్లి చూపులుగా? అవునరా, మీ మామ కూతురు గంగమ్మ పెళ్లిడికి వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకుని ముహూర్తాలు ఎట్టుకోవడమే. జమ్ము జమ్మా జమ్ చంపుకున్నామా చం. నా మాట కాకుండా అంటే నేను ఇక్కడ ఊరేసుకొని తప్పు స్టడీ అయిపో. ఏంటి అది పీటల మీద పెళ్లి కూతురులా అలా సిగ్గుపడిపోతున్నావు? యువతలకు వచ్చి నీ మొగుడికి ఏం కావాలో చూడు. ఆ చిన్నప్పుడు నేను సిగ్గు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరికైనా వచ్చి పడుతుంది. దాని సంగతి అట్టా ఉంచు. నీ కొడుకు చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఎట్టా మెలికలు తిరిగిపోతున్నాడు. నిజంగా ఎవరన్నా చూస్తే పెళ్లి కూతురు అది కాదు ఈడేననుకుంటారు. మనకేంది మావా సిగ్గు, మనదంతా జముకు జమాజం టముకు టమాటం. నిన్ను చూసుకోవడానికి మీ అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడు. వాడి ముందు వసపెట్లా వాక్. బావకింతకీ వంటలేం చేసావు? పప్పు సారు కాసి ఉప్పు చేప ఎప్పుడు చేశాను, కోడిగురు చేపల పులుసు చేశాను. బావంటికి మంచిదని ఎల్లుల్లిపాయలు నీరులపాయలు బాగా రుబ్బేశాను. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, ఎరిగిన పోయి ఆరకముందే సిటికి చెప్తాను. అన్నయ్య నువ్వు వెంటనే శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఎట్టించుకురా. అంటే వీడికి ముక్కుతాడు వేయాల్సిందేనంటావు? అంత పొగరబోతుకెత్తేమిటి అల్లుడు? ఏంది మావా నువ్వు కూడా, అప్పుడే మనకు పెళ్ళెందుకు? ఏదో మా అమ్మ పిచ్చి గాని పొద్దున లేచి హాయిగా ఫుల్గా అది కొట్టేసి అదే కాఫీ టీ జముకు జమాజం టముకు టమాటమాటు తిరిగేవాళ్ళం. మనకి ఈ పిల్ల దేనికి? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మా ముందు బీడీ తాగే బాగుంటుందా? స్టార్ట్కి వెళ్ళి దమ్మేసుకొచ్చేస్తాను. జముకు జమాజం టముకు టమాటం. అత్త కొడక మేనత్త కొడక, ఇంత తొందరగా తోక ముడుచుకుపోతున్నావేంటి? పెద్ద పెళ్లి కొడుకులాగొచ్చి నా కప్పులో చేపల పులుసు, కోడిగురు, రెయ్యలేపుడు అన్ని తయారు చేసి పెట్టుకున్నాక కనీసం ఎళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి నా పెనివిట? పెనివిట? నేను నీకేమన్నా తాళి కట్టానా లేక తలంబ్రాలు పోసానా? తాళి కట్టక్కర్లేదు, తలంబరాలు పోయక్కర్లేదు. నువ్వే నా మొగుడు అనుకున్నాను, అదంతే. ఏమిటలా గుడ్లు మెట్టు గురించి చూస్తున్నావు? పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నావటగా? అక్కడే నాకు వచ్చింది డౌట్. నా మేనత్త కొడక, ఈ గంగమ్మని కాదని నా సవితి మరే గౌరమ్మనన్నా మరిగేమో చెప్పు, దాని ఏపు ఇమాను మోత మోగిస్తాను. అమ్మని జమకు జమాజం టముకు టమాటం. నువ్వు గంగారానికి జమకు జమా జమ్మైతే మనం ఈ రామన్న పాలానికి టముకు టమాటం. రేవుల తాడిగా ఎదిగావు, పెళ్ళి తినడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో ఈ గంగమ్మకి ముందు వెనక కళ్ళున్నాయి,
మర్యాదగా నా మెళ్ళ తాళి కట్టేస్తావా సరే, లేదా ఆషాఢ మాసం వెళ్ళగానే నేనే సరాసరి గంగాలో వచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఈ గంగమ్మని వదలదు ఏమనుకున్నావు? నా చెప్ప తెలియదు నీకు కోర్త అంతే ఈ తాడి తాడి రావాలి వాసిపోతుంటే